నమస్తేనండి. నేను మీ రామకృష్ణ ఖాన్ ఆస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజే ముక్కోటి ఏకాదశి. ఈరోజు ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి. ఈరోజు గనక మీరు సుదర్శన హోమం గనక చేయించుకుంటే మీకు 1000 జన్మల పుణ్య ఫలము అనేది కూడా దక్కుతుంది ఈరోజు. ఇది ఒక అద్భుతమైనటువంటి గ్రహస్థితి అండి. ఎందుకంటే శని ఎప్పుడైతే కుంభరాశిలోకి అడుగుపెడతాడో తన స్వక్షేత్రంలోకి అడుగుపెట్టినప్పుడు ఈ యొక్క సుదర్శన హోమం అనేది కూడా ఎంతో అద్భుతమైనటువంటి హోమం అండి. శని తన సొంత ఇంట్లో ఉండాలి. తర్వాత ఇక్కడ ధనస్సు రాశిలోకి రవి సంక్రమణం. ధనస్సు సంక్రమం రవి వెళ్ళిపోతాడండి ధనస్సు రాశిలోకి. ఈ రెండు ఒక అద్భుతమైనటువంటి కలయిక. మనకు ధనస్సు రాశిలో రవి వెళ్ళడం అనేది కూడా అద్భుతమైనటువంటి కలయిక అండి. ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఏంటంటే మీకు ఈ జనవరి 1వ తారీఖు దాకా అద్భుతమైనటువంటి ఫలితాలు. అంటే ఈ మధ్యకాలంలో మీరు ఏది చేసినా కూడా, మీరు ఏ పూజలు చేసినా కూడా ఈ యొక్క మన మహావిష్ణువు మీకు ఎప్పుడు కూడా మీకు ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు ఇస్తూనే ఉంటారు. ఈ ఫస్ట్ అంటే ఈ 1వ తారీఖు వరకు మినిమం మీరు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాల్సిందే. శ్రీవారిని చేసుకోవాల్సిందేనండి. తప్పకుండా మీకు మంచి మేలు జరుగుతుంది. అదేవిధంగా మేము ఈరోజు సాయంకాలము సుదర్శన హోమం అనేది కూడా పెడుతున్నాం. ఇది ఎక్కడ మీరు చేసుకోవాలన్నా కూడా మీకు అందుబాటులో ఉండకపోవచ్చు. సుదర్శన హోమం చేసుకోవడం ద్వారా ఎంత మంచి ప్రాముఖ్యత తెలుసా మీకు? సుదర్శన హోమం చేసుకోవడం వల్ల గన్ షాట్గా ఉద్యోగాలు వస్తాయండి. గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ గన్ షాట్గా ఉద్యోగాలు తప్పకుండా వస్తాయి. విదేశాలలో అక్కడ చదువుకొని ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పిల్లలకి కూడా వారి పేరు మీద సుదర్శన హోమానికి కట్టించండి. తప్పకుండా వాళ్ళకి మంచి జాబ్ అనేది కూడా తప్పకుండా వస్తుంది. మీరు ఏదైనా మంచి జరిగితే నాకు ఇమీడియట్లీ నాకు తెలియజేయండి. అంత పవర్ఫుల్ ఉంటుందండి సుదర్శన హోమం అనేది కూడా. అదేవిధంగా వివాహం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారు ఎవరైనా, వాళ్ళ అమ్మాయి కానీ అబ్బాయి కానీ, మంచి మంచి సంబంధాలు మీకు తారసపడతాయి. ఎస్, ఈ సుదర్శన హోమం చేసుకోవడం ద్వారా సంబంధాలకు కూడా మీకు ఎలాంటి లోటు అనేది కూడా ఉండదు. చక్కటి ఇదివరకు మీరు చూడని కని విని ఎరగని సంబంధాలు మీ ముందుకు వచ్చేస్తాయి. లక్కీగా మీకు మ్యారేజ్ కూడా అవుతుందండి తప్పకుండా. ఈ సుదర్శన హోమం యొక్క ప్రాముఖ్యత గొప్పది. తర్వాత దీర్ఘకాలికంగా ఉన్నటువంటి శత్రుత్వాన్ని మనం జయించవచ్చు. మనకు శత్రువులు ఎక్కువైపోతుంటారు. మనం బాగుపడుతుంటే ఏమవుతుందంటే శత్రు భయం పెరుగుతూ ఉంటుంది. మన మీద అందరూ నజరు వేస్తుంటారు, కన్ను వేస్తుంటారు. వీడేంది ఇలా పెరిగాడు అంటే లాస్ట్కి పెరిగి మనం లాస్ట్కి ఎరగడానికి అంటారు కదా సామెత. మనం ఎంత ఎత్తుకి ఎదిగితే మన మీద దృష్టి పడి మనల్ని చెడు దృష్టితో చూసి మనల్ని దాదాపుగా కింద పడేస్తారు. అలాంటి వారికి ఈ సుదర్శన హోమం అనేది కూడా ఒక అద్భుతమైనటువంటి ఫలితాన్ని అందజేస్తుందండి. తర్వాత వ్యాపారాలలో నష్టాలు వాటిల్తున్నటువంటి వారికి, ఎవరైనా కూడా వ్యాపారంలో ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి ఈ సుదర్శన హోమం అనేది కూడా ఎంతో మంచి అభివృద్ధిని కలిగిస్తుందండి. వ్యాపారాభివృద్ధిని కూడా తప్పకుండా కలుగుతుంది. ఇటు సంతాన సమస్యలతో కానీ, వివాహ సమస్యలతో కానీ, ఆరోగ్య సమస్యలతో కానీ, శత్రుభయంతో కానీ, గృహ నిర్మాణం నిర్మించుకోవాలనే ఆలోచనలో ఉన్నటువంటి వారు కూడా మరి ఈ సుదర్శన హోమంలో పాల్గొని మీకు రుణగ్రస్తులైనటువంటి వారు, డబ్బులు ఇచ్చి తిరిగి రాలేదు, మాకు డబ్బులు ఆగిపోయాయి అనుకున్నటువంటి వారు, బిజినెస్లో చాలా వరకు అమౌంట్స్ ఆగిపోయినటువంటి వారికి ఈ సుదర్శన హోమం అనేది కూడా ఎంతో మంచి ప్రాముఖ్యత కలుగుతుందండి. తప్పకుండా మీకు విజయం సాధిస్తారు. కాబట్టి నేను ఇంతకంటే ముందే నేను ఒక వారం క్రితము నేను ఇక్కడ తిరువనంతపురం వెళ్ళి వచ్చాను. అక్కడ స్వామివారు అనంత పద్మనాభ స్వామిని దర్శించుకున్నాను. స్వామివారిని దర్శించుకొని స్వామివారి అనుగ్రహం పొంది మరి ఇక్కడికి వచ్చి నేను మన సంస్థానంలో ఈ యొక్క సుదర్శన హోమం అనేది కూడా మేము చేయబోతున్నాం. కాబట్టి పేరున చెప్తున్నానండి. దేశ విదేశాలలో ఉన్నటువంటి వారు కానీ, వేరే వేరే రాష్ట్రాలలో ఉన్నటువంటి, వేరే వేరే జిల్లాలలో, మన 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి అందరికి కూడా ఈ యొక్క సుదర్శన హోమంలో తప్పకుండా మీరు చేయించుకోండి. మీ గోత్రనామాలు పంపించినట్టయితే ఈ గోత్రనామాలను తీసుకొని మేము సుదర్శన హోమం అనేది కూడా జరిపించేసి మీకు ఈ వీడియో ఫుటేజ్ అనేది కూడా మీకు పంపిస్తాను. అదేవిధంగా స్వామివారికి నైవేద్యంగా పెట్టినటువంటి ఈ యొక్క మనకు ప్రసాదాలను కూడా తప్పకుండా హోమము కాల్చినటువంటి విభూది మరియు కుంకుమ ప్రసాదం కూడా మీ ఇంటికి పోస్ట్ అనేది కూడా చేయడం జరుగుతుందండి. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి. ఈ రోజు చక్కటి రోజండి, వైకుంఠ ఏకాదశి. మరి తప్పకుండా మీరు మిస్ చేసుకుంటా స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకొని
మీకున్నటువంటి కర్మలు తొలగించుకోవడానికి మీ నివేదనను స్వామివారికి సమర్పించండి. తప్పకుండా మీకున్నటువంటి కర్మలు తొలగించడానికి స్వామివారు తప్పకుండా పూనుకుంటారు. ఖచ్చితంగా మీకు మంచి జరగాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.